హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఈరోజు ఈ క్లాస్లో ఒక చాలా ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే ఏపీఎస్సి గ్రూప్ 2లో మారిన సిలబస్ ఉన్నదో ఆ సిలబస్లో కొత్తగా చేర్చబడిన ఒకే ఒక సబ్జెక్టు ఇండియన్ సొసైటీ. ఈ సొసైటీ అనేటువంటి టాపిక్ని ఎలా మనం కవర్ చేయాలి, ఏ డైరెక్షన్లో వెళ్తే మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము, ఇది మనకు ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మాత్రమే ఉన్నది, మెయిన్స్ ఎగ్జామినేషన్లో లేదు. సిలబస్ మారింది, సిలబస్ యాడ్ అయిందనంటే ఏపీఎస్సి గ్రూప్ 2 పరీక్ష రాస్తున్న ప్రతి ఆస్పిరెంట్కి కూడా మారింది. నాట్ జస్ట్ ఫర్ యూ అంటే ఈ కొత్తగా యాడ్ అయినటువంటి సిలబస్ని ఒకటే గుర్తుపెట్టుకోండి. మొత్తం 5 సబ్జెక్టులు ఉన్నాయమ్మా. హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఈ 5 సబ్జెక్ట్స్లో దీనిపైన మీకు ఇంట్రెస్ట్ వస్తే, దీనిపైన మీకు ఒక రకమైన ప్యాషన్ అన్నది వస్తే, దిస్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ అమ్మా. ఎందుకు చెప్తున్నానంటే సొసైటీ అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ సరౌండింగ్ అస్. మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ప్రతి విషయంపై అవగాహన పెంచుకోవడమే ఈ సొసైటీ సబ్జెక్ట్ యొక్క తాత్పర్యం, ఈ సొసైటీ సబ్జెక్ట్ యొక్క ఇంటెన్షన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. చాలా డీటెయిల్గా మనం సిలబస్ అనాలిసిస్ ఈ క్లాస్లో మనం చేద్దాము. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ ఎఫెక్టివ్గా ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ని డిజైన్ చేసి మా యాప్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్ నుండి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఏపీఎస్సి గ్రూప్ 2లో 30 మార్కులకు 30 మార్క్స్కి ఈ సొసైటీ అనేటువంటి పేపర్ ఉండబోతుంది, అంటే ఈ టాపిక్ ఉండబోతుంది. ఈ 30 మార్కుల సిలబస్ని 3 ఫేసెస్లో డివైడ్ చేసినారమ్మా. క్లియర్, ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 డిఫరెంట్ ఫేసెస్. ఫస్ట్ ఫేజ్ ఏమన్నారంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అన్నారు. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే భారత సమాజం లేదంటే భారత సామాజిక వ్యవస్థ ఎలా ఉంది. ఎందుకు మనం ఇండియన్ సొసైటీని ఇన్డెప్త్గా చూడాలనంటే ఇండియన్ సొసైటీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రష్యా చూసుకుంటే, రష్యా ఓవరాల్గా చూసుకున్నట్లయితే రష్యా కల్చర్ అనేది, రష్యా ట్రెడిషన్స్ అన్నది 90% ఒకేలాగా ఉంటుంది. సిమిలర్లీ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సిమిలర్లీ విత్ యూకే, సిమిలర్లీ విత్ ఆస్ట్రేలియా. కానీ భారత సమాజం యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు తమిళనాడు నుండి తెలంగాణకు వస్తే ఒక మార్పు కనిపిస్తుంది, తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక మార్పు కనిపిస్తుంది, ఆంధ్రప్రదేశ్ నుండి ఒడిస్సాకి వెళ్తే ఒక మార్పు కనిపిస్తుంది. అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ కల్చరల్ కనెక్ట్, దేర్ ట్రైబ్స్, దేర్ క్యాస్ట్, దేర్ లాంగ్వేజెస్, దేర్ డెమోగ్రఫీ, ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్తే ఒక్కొక్క కల్చర్ మనకు కనిపిస్తుంది, ఒక్కొక్క ఫుడ్ హ్యాబిట్ మనకు కనిపిస్తుంది, ఒక్కొక్క లాంగ్వేజ్ మనకు కనిపిస్తుంది, ఒక్కొక్క హ్యాబిటేట్ మనకు కనిపిస్తుంది, ఒక్కొక్క క్లైమేట్ మనకు కనిపిస్తుంది. సో ఈ రకంగా మనం చూసుకుంటే డైవర్సిటీ ఈస్ హ్యూజ్ ఇన్ ఇండియన్ సొసైటీ. దీంట్లో భాగంగా స్ట్రక్చర్లో మనం ఎథనిసిటీ అని, ఫ్యామిలీ అని, కిన్షిప్ అని, క్యాస్ట్ అని, రిలీజన్ అని, ఈ రకంగా డిఫరెంట్ ఐడియాస్ని మనం అక్కడ మాట్లాడాలి. బికాస్ ఇండియన్ సొసైటీ ఈస్ డామినేటెడ్, భారత సమాజం అన్నది ఇట్ ఈస్ డామినేటెడ్ విత్ మల్టిపుల్ రిలీజన్స్. ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. మనం ఒక లౌకిక విధానం కలిగినటువంటి దేశంగా మనం చెప్పుకుంటాం. అంటే దాని అర్థం ఏంటి? వి గివ్ రెస్పెక్ట్ టు ఆల్ ద రిలీజన్స్. అన్ని మతాలకు కూడా సరైన సమాన హోదాని మనం మన భారతదేశంలో కల్పిస్తాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, పార్సీ, బుద్ధిస్ట్, ఎవ్రీవన్, సిక్, ఎవ్రీవన్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ ఈక్వల్ ఇన్ ఇండియా. వాళ్ళని మనం ఈక్వల్గా చూస్తున్నాం అనంటే వారికి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, వారికి సంబంధించి కొన్ని ఒరిజిన్స్ ఉంటాయి, వారికి సంబంధించి కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, వారికి సంబంధించిన కొన్ని కల్చర్ ఉంటుంది, వారికి సంబంధించి కొన్ని రిప్రజెంటేషన్ ఉంటుంది. ఉదాహరణకు హిందూస్ చూసుకుంటే హిందూ కల్చర్ ఏంటి, హిందూ యొక్క లాంగ్వేజ్ ఏంటి, హిందూ యొక్క పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఏంటి, హిందూ వెల్ఫేర్ కోసం మనం చేస్తున్నది ఏంటి. ఇండియాలో మనం చూసుకుంటే హిందూస్ మాత్రమే మెజారిటీ అంటాం, మిగిలిన వాళ్ళందరినీ కూడా మనం మైనారిటీ అంటాం. క్రిస్టియన్, జైన్, బుద్ధిస్ట్, సిక్, పార్సీ, ముస్లిం, ఎవ్రీవన్. ఈ మైనారిటీలను మనం కాపాడడానికి వాట్ ఆర్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్? ఇండియాలో మాత్రమే ముస్లిమ్స్ మైనారిటీ, ఇండియాలో మాత్రమే క్రిస్టియన్స్ మైనారిటీ. ప్రపంచ దేశాలకు, ఇతర దేశాలకు వెళ్ళి చూస్తే క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఆర్ ఇంటూ మెజారిటీ. ప్రపంచ చిత్రపటంలో చూస్తే హిందూస్ ఆర్ ఇంటూ మైనారిటీ. సో ఈ రకంగా
ఫ్యాక్చువల్ డేటాని మనం తెలుసుకోవాలి. ఏ రాష్ట్రంలో ఎక్కువ ఎస్సీలు ఉన్నారు, ఏ రాష్ట్రంలో తక్కువ ఎస్సీలు ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎక్కువ ఎస్టీ జనాభా, ఏ రాష్ట్రంలో తక్కువ ఎస్టీ జనాభా. ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎస్సీ జనాభా అధికంగా కలిగిన జిల్లా ఏది, ఎస్టీ జనాభా అధికంగా కలిగిన జిల్లా ఏది. సో లైక్ వైజ్ క్యాస్టిజం, ఒరిజిన్ ఆఫ్ క్యాస్టిజం, మనకు వర్ణ సిస్టమ్ అన్నటువంటి ఒక విధానం నుండి ఈ కుల వ్యవస్థ అన్నది ప్రారంభమైంది. వర్ణ సిస్టమ్, సపోజ్ దీనిని మనం దేవుడు అని అనుకుంటే, సపోజ్ ఇఫ్ వి బిలీవ్ దట్ దిస్ ఇస్ గాడ్, సంబడి హూ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క తల నుండి వచ్చిన వారిని మనం బ్రాహ్మణ్స్ అంటాము. దేవుని యొక్క భుజాల నుండి వచ్చిన వారిని మనం క్షత్రియాస్ అంటాము. దేవుని యొక్క స్టమక్ నుండి వచ్చిన వాళ్ళని మనం వైశ్యాస్ అంటాము. సంబడి కమింగ్ ఫ్రమ్ ద ఫీట్ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క పాదాల నుండి వచ్చిన వాళ్ళని మనము శూద్రాస్ అంటాం. ఈ శూద్రాస్ని మళ్ళీ మనం రెండు రకాలుగా విభజన చేస్తామమ్మా. వన్ ఈస్ కాల్డ్ దళిత్, అదర్ ఈస్ కాల్డ్ ఆదివాసీ. ఇదే దళిత్ని ఈరోజు మనము షెడ్యూల్ క్యాస్ట్ అంటున్నాము, ఇదే ఆదివాసీని ఈరోజు మనం షెడ్యూల్ ట్రైబ్స్ అంటున్నాము. ఇది డివిజన్ ఇస్ అకార్డింగ్ టు దేర్ ఆక్యుపేషన్, వారి వారి యొక్క వృత్తి ద్వారా ఈ డివిజన్ అనేది మనం చేయడం జరిగింది. ఉదాహరణకు బ్రాహ్మణ్స్ ఆర్ సంబడి హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఇంటలెక్చువల్ క్రైటీరియా, అంటే విద్యను అభ్యసించాలన్నా విద్యని బోధించాలన్నా అది బ్రాహ్మణ్స్ చేస్తారు. క్షత్రియాస్ ఆర్ ద వార్ క్లాసెస్, యుద్ధం చేసే వాళ్ళని క్షత్రియాస్ అంటాం. వైశ్యాస్ ఆర్ ద బిజినెస్ క్లాసెస్, వ్యాపారాలు చేసే వాళ్ళని వైశ్యాస్ అంటాం. శూద్రాస్ ఆర్ ద సర్వింగ్ క్లాసెస్, పైన ముగ్గురికి సేవ చేసే వారిని శూద్రులు అని చెప్తాం. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఈస్ టుడే ద సేమ్ వర్ణ సిస్టమ్ ఇస్ డివైడెడ్? నో. ప్రస్తుత సమాజంలో మనం చూసుకుంటే అంటరానితనం లేదు, ఇటువంటి వివక్ష లేదు, ఇటువంటి డిస్క్రిమినేషన్ లేదు. నేను ఇక్కడ ఎస్ఎస్ క్లాసెస్లో టీచ్ చేస్తున్నాను. నేను టీచ్ చేస్తుంటే మీరు ఎవరైనా కామెంట్ చేస్తారా, ఆర్ యు బ్రాహ్మణ్ అని? మీరు నన్ను బ్రాహ్మణ్ అని అడుగుతున్నారా? ఒకవేళ నేను బ్రాహ్మణ్ కాకపోతే మీరు నన్ను క్లాసెస్ చెప్పకుండా ఆపేస్తారా? లేదు. అంటే మనము సమానత్వం వైపు అడుగులు వేస్తున్నాము. వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద మోడ్ ఆఫ్ ఈక్వాలిటీ, ఈగాలిటేరియన్ సొసైటీ వైపు మనం వెళ్ళిపోతున్నామని చెప్పి దాని యొక్క అర్థము. సో ఈ క్లాస్ డివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ, కుటుంబం, న్యూక్లియర్ ఫ్యామిలీ అంటాము, జాయింట్ ఫ్యామిలీ అంటాం. ప్రస్తుతం అన్ని కుటుంబాలు కూడా పెళ్ళైపోయిన తర్వాత భార్యను తీసుకొని పక్కకి వెళ్ళిపోవడం, ఏదైతే కుటుంబ తగాదాలు ఉంటాయో ఆ కుటుంబ తగాదాలకు ఎటువంటి ఆస్కారం రాకుండా దే ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు స్ప్లిట్, దే ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు డివైడ్. స్మాల్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ. ఇంతకుముందు సమాజం ఎట్లుంది ఇండియాలో? జాయింట్ ఫ్యామిలీ, పెద్ద పెద్ద కుటుంబాలు. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ గ్రూప్ 2 సిలబస్ని మనం చూసుకున్నట్లయితే 3 కాంపనెంట్స్ ఉన్నాయమ్మా అక్కడ. వన్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో చెప్తాను మీకు ఇప్పుడు. సోషల్ ఇష్యూస్, సమస్యలు, సవాళ్ళు అంటాము. వెల్ఫేర్ మెకానిజం, ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, సొసైటీ అన్నటువంటి సబ్జెక్ట్ ఇట్ ఈస్ కాల్డ్ టు బి అ మిక్స్చర్. ఇది మిక్స్డ్ సబ్జెక్ట్ అమ్మా. ఏ సబ్జెక్ట్ని యొక్క కలయికగా ఈ సొసైటీ సబ్జెక్ట్ ఉండబోతుందనంటే ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ టు సమ్ ఎక్స్టెంట్ హిస్టరీ, మిక్స్చర్ ఆఫ్ టు సమ్ ఎక్స్టెంట్ పాలిటీ, మిక్స్చర్ ఆఫ్ ఎకానమీ. ఓకే, ఎకానమీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్, చిల్డ్రన్, హ్యాండిక్యాప్, వీళ్ళకు సంబంధించినటువంటి వెల్ఫేర్ మెకానిజమ్స్ ఏంటి, పథకాలు ఏంటి, సెన్సస్లో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి. ఏజింగ్ ఇండియా అని చెప్పి మొన్న ఒక బిట్ అడిగినారమ్మా. ఏజింగ్ ఇండియా, ఏజింగ్ ఇండియా అంటే వృద్ధాప్య జనాభా. వాట్ ఈస్ ద ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ, చైల్డ్ పాపులేషన్ ఎంత, ఎస్సీ జనాభా ఎంత, ఎస్టీ జనాభా ఎంత, ఉమెన్ పాపులేషన్ ఎంత. సో లైక్ వైజ్ ఎవ్రీ సింగిల్ ఫ్యాక్ట్, ఎవ్రీ సింగిల్ డేటా విల్ బి ఇంపార్టెంట్ టు అస్. సో ఒక్కసారి మైక్రో లెవెల్లో దీన్ని కనుక మనం డివైడ్ చేసుకున్నట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, దీంట్లో మనకి ఏమేమి టాపిక్స్ వస్తాయమ్మా? ఫ్యామిలీ, టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే కుటుంబాలు, కుటుంబం యొక్క రకాలు, ఎన్ని రకాల కుటుంబాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీని మనం తీసుకున్నట్లయితే we will be having different types of family. Nuclear family అంటాము, జాయింట్ ఫ్యామిలీ అంటాం. 2 types of family అమ్మా. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే చిన్న కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీ అంటే పెద్ద కుటుంబాలు. ఇంతకు ముందు ఫ్యామిలీ అంటే ఎవరెవరు ఉంటుండే? తాత, అమ్మమ్మ, లేదంటే తాత, నాయనమ్మ, వాళ్ళ కింద తండ్రి, బాబాయ్, ఇటువంటి వాళ్ళు, వాళ్ళ కింద కొడుకులు, వాళ్ళ కింద మనవళ్ళు. సో లైక్ వైజ్ ఒక 4 generations ఒకే కుటుంబంలో కనిపిస్తుంది. కానీ ఈరోజు పరిస్థితి అట్లుందా? లేదు. ఈ ఫ్యామిలీ, ఈ 4 generations యొక్క ఫ్యామిలీ ఎక్కడ కనిపిస్తారంటే ఒక సంక్రాంతి పండుగకు మాత్రమే కనిపిస్తారు, ఒక దసరా పండుగకు మాత్రమే కనిపిస్తారు. ఈ మధ్య అయితే పండుగలకు కూడా వీడియో కాల్స్లలో కనిపిస్తూ ఉన్నారు.
సో ఆ డివిజన్ అన్నది స్టార్ట్ అయిపోయింది. అత్త కోడల సమస్యలు, మామ కోడల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, ఈ సమస్యలు ఎక్కువ అవుతున్నప్పటికీ వాటి యొక్క ప్రొటెక్షన్ మనం చేయవలసి ఉంటుంది. వాటి యొక్క టర్మినాలజీస్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బికాస్ వీఆర్ ఎ గ్రూప్ 2 ఆఫీసర్. మనం మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు మనం పని చేస్తున్నాం కాబట్టి ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి సవాలు మనకు తెలియాల్సి ఉంటుంది. వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ ఆన్ గోయింగ్ ఇన్ అవర్ బేసిక్ సొసైటీ. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే ఎవరెవరు ఉంటారు అక్కడ? హస్బెండ్, వైఫ్, అన్మ్యారీడ్ చిల్డ్రన్. మళ్ళీ ఆ చిల్డ్రన్కి పెళ్ళిళ్ళు అయిపోతే పక్కకి వెళ్ళిపోవాలా. దట్ ఈస్ ద న్యూక్లియర్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అంటే ఒక 4 జనరేషన్స్. గ్రాండ్ ఫాదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, చైల్డ్ ఉంటారు, గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు. అంటే వీళ్ళకి గ్రాండ్ చిల్డ్రన్, వీళ్ళు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అని చెప్తాం. సిమిలర్గా ఫ్యామిలీని ఇంకొంచెం మనం డిరైవ్ చేయగలిగితే ఫ్యామిలీని మనం ఈ రకంగా కూడా సపరేట్ చేయొచ్చమ్మా. ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ అంటాం. ఫస్ట్ ఏందమ్మా? ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ. తర్వాత ఇంకోటి ఉంటుందన్న మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ. తర్వాత బైలోకల్ ఫ్యామిలీ. తర్వాత నియోలోకల్ ఫ్యామిలీ. తర్వాత ఏందమ్మా? నియోలోకల్ ఫ్యామిలీ. ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ అంటే చూడండి, ద ఫ్యామిలీ ఇన్ విచ్ ఆఫ్టర్ మ్యారేజ్ వైఫ్ కమ్ టు రిసైడ్ ద ఫ్యామిలీ ఆఫ్ అవర్ హస్బెండ్. అంటే వివాహం తర్వాత భార్య భర్త ఇంటికి వస్తే, అంటే సాధారణంగా మనం చూసేటటువంటి కుటుంబాలు, ఒకవేళ నాకు వివాహం అయిందంటే నా భార్య నా ఇంటికి వస్తుంది, ఓకేనా? నా భార్య నా ఇంటికి వస్తుందనంటే అది ఏ రకమైన ఫ్యామిలీ అంటున్నానా? ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ అని చెప్తాము. Matrilocal family ante the family in which after marriage husband come to reside in the family of her wife. అంటే ఇల్లరికం అంటాం. భర్తకు పెళ్ళైన ఆ వ్యక్తికి పెళ్ళైన తర్వాత తన ఇంటికి తన భార్యను తీసుకొని రాకుండా తన భార్య ఇంటికి తానే స్వయంగా వెళ్ళిపోతే అటువంటి ఫ్యామిలీని ఏమంటాం నాన్న? మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ అని చెప్తాము. సిమిలర్లీ బైలోకల్ ఫ్యామిలీ అంటే after marriage the married couple changes their residence alternatively. అటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు. అంటే they can reside either with the family of the husband or with the family of the wife. Neolocal family, after marriage when newly married couple establish a new family. అంటే అటు హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు, ఇటు భార్య ఇంట్లో ఉండట్లేదు, కొత్తగా ఇల్లు కట్టుకొని లేదా కొత్తగా ఇల్లు రెంట్ తీసుకొని కొత్తగా ఇల్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఇల్లు ప్రొవైడ్ చేస్తుంది, క్వార్టర్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ క్వార్టర్స్లో కుటుంబం జాయింట్ ఫ్యామిలీ మొత్తం కూడా నీకు ఎస్ఐ జాబ్ వచ్చిందంటే, గ్రూప్ 2 జాబ్ వచ్చిందంటే, గ్రూప్ 1 జాబ్ వచ్చిందంటే మీకు ఇచ్చే క్వార్టర్స్లో మీ తాతలు మీ ముత్తాతలు అందరినీ తీసుకొని వచ్చి పెట్టుకోలేరు. కేవలం మీ భార్యతో పాటు ఉన్నటువంటి పిల్లలను, ఓకేనా? ఇక్కడ మనం సొసైటీలో ఎక్కడైనా కూడా 1 సింగిల్ వైఫ్ గురించే మాట్లాడుతున్నాను. ఓకే, మళ్ళీ 2-3 భార్యలు ఉంటే ఏం చేయాలి సార్ అని అడుగుతున్నాను. సో 1 వైఫ్. ఓకే, సో అటువంటి అంటే కొత్తగా ఏదైతే సెటప్ చేస్తామో హౌసింగ్ని, దాన్ని మనం నియోలోకల్ ఫ్యామిలీ అంటాం. సో క్విక్ రివిజన్ చేసుకోవాలా. పెట్రిలోకల్ ఫ్యామిలీ అంటే భార్య భర్త ఇంటికి రావడం. మెట్రిలోకల్ ఫ్యామిలీ అంటే భర్త ఇంటికి భార్య ఇంటికి భర్త రావడం. బైలోకల్ ఫ్యామిలీ అంటే ఎయిదర్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో నివసించడం. న్యూ లోకల్ ఫ్యామిలీ అంటే అటు కాదు ఇటు కాదు, అంటే భార్య ఇంట్లో వద్దు నువ్వు కొట్లాడొద్దు, భర్త ఇంట్లో వద్దు నువ్వు కూడా కొట్లాడొద్దు, మన ఇద్దరికీ కూడా ఎటువంటి కొట్లాట కాకుండా ఒక కొత్తగా ఇల్లు తీసుకొని ఉంటే దాన్ని నియో లోకల్ ఫ్యామిలీ అని చెప్తాం. సిమిలర్గా మా ఫ్యామిలీని మనం ఏ రకంగా డివైడ్ చేయొచ్చు అంటే it can be divided into polygamous and monogamous family. Polygamous family అండ్ మోనోగోమస్ ఫ్యామిలీ. ఇక్కడ ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది, భర్త ఒక్కడే ఉన్నాడు కానీ భార్యలు ఇంతమంది ఉన్నారు. ఇక్కడ భర్త ఒక్కడే, భార్య కూడా ఒక్కరే. చూడండి, పాలిగమస్ ఫ్యామిలీ అంటే ఇట్ క్యాన్ బి డిస్క్రైబ్డ్ as a family in which either spouse is allowed to have more than one spouse simultaneously. ఒకరికన్నా ఎక్కువ భార్యలు ఉంటే పాలిగమస్. మోనోగమస్ అంటే ఒక జీవితం, నా జీవితం నీకే అంకితం అని చెప్తాం కదా,
అంటే సింగిల్ లైఫ్ సింగిల్ వైఫ్ అంటారు, సింగిల్ లైఫ్ సింగిల్ వైఫ్. ఓకే, సో అటువంటి డివిజన్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. సిమిలర్గా పెట్రిలీనియల్ ఫ్యామిలీ, మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీ అని చెప్తా ఉంటారు. పెట్రిలీనియల్ ఫ్యామిలీ అని అంటే ఏదైతే ఒక కుటుంబ పెద్ద, పెట్రిలీనియల్ ఫ్యామిలీ అంటే కుటుంబ పెద్ద ఎప్పుడు కూడా తండ్రి ఉంటారమ్మా, తండ్రి ఉంటారు. ఫాదర్ విల్ బీ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్యాట్రిలీనియల్ ఫ్యామిలీ. మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీ అని అంటే సింపుల్ అమ్మా, ఇక్కడ తల్లి కుటుంబ పెద్దగా ఉంటుంది, మదర్ విల్ బీ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ టాపిక్కి వెళ్ళినప్పుడు చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం, కానీ ఒక స్ట్రక్చర్ మీకు అర్థం కావాలి కాబట్టి ఇవన్నీ నేను మీకు ఒక అవుట్లైన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఫాదర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఏమంటాం నాన్న? ప్యాట్రిలీనియల్ ఫ్యామిలీ. మదర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఏమంటామా? మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీ. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్యాట్రిలీనియల్ అంటే కుటుంబ పెద్ద తండ్రి కావాలి. ఇండియన్ సొసైటీలో ఒక స్వభావం ఉంది. ఎటువంటి స్వభావం ఉందంటే ఆల్వేస్ మ్యాన్ షుడ్ హెడ్ ద ఫ్యామిలీ. కానీ ఈ మధ్య కాలంలో మహిళల యొక్క సమస్యలు, మహిళల యొక్క సాధికారిత, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి సమాజంలో మనం మాట్లాడుతున్నాము. ఇండియన్ పాలిటీలో దానికి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ మనం ఇస్తా ఉన్నాము, కొన్ని లాస్ దాని కొరకు మనం ఎనాక్ట్ చేస్తున్నాము. సో అందుకొరకు ఉమెన్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ప్రతి బెనిఫిట్ని కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న, కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న, నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రి గారు తీసుకున్న, everyone are actually taking the step ahead to make women as the head of the family. ఎందుకు అనంటే మన సొసైటీలో ఉన్నటువంటి సమస్య, ఇఫ్ ద హస్బెండ్ ఇస్ అర్నింగ్, పొద్దునంతా పని చేస్తాడు, పొద్దునంతా పని చేసి సాయంత్రం ఆ డైలీ వేజ్ రోజువారీ కూలి వచ్చిన తర్వాత తాను ఇంటికి రాకుండా నేరుగా వైన్ షాప్కి వెళ్తున్నాడు. ఓకే, సో అందుకొరకు అటువంటి సమస్యలు తొలగించడానికి ఉమెన్ ఈజ్ బీయింగ్ ప్రమోటెడ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే మనం ఎటువైపు అడుగులేస్తున్నాం నాన్న అంటే మ్యాట్రిలీనియల్ ఫ్యామిలీ వైపు మనం అడుగులు వేస్తూ ఉన్నాము. ఓకే, సో ఇది కూడా ఒకటి అందరు కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సిలబస్లో ఫస్ట్ పాయింట్ అమ్మా, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మనం చూసుకుంటే టాపిక్, సబ్ డివిజన్ ఆఫ్ టాపిక్స్ చూడండి. ఫ్యామిలీ అన్నాము, మ్యారేజ్, టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉంటాయి, వివిధ రకాల వివాహాలు ఉంటాయి. వివాహాలు అయినాయి అనంటే ఆ వివాహాలను కాపాడుకోవాలా. ఎందుకు అనంటే ఈ మధ్య కాలంలో మ్యారేజెస్ ఎంత తొందరగా అవుతున్నాయో అంతే త్వరగా విడాకులు కూడా అవుతున్నాయి. ఆ విడాకులు నిర్మూలించడానికి, టు అవాయిడ్ ద ఐడియా ఆఫ్ డివోర్సెస్, how strong the marriage or the institution of marriage should be. Recently మళ్ళీ వార్తల్లో ఉంటుంది. సుప్రీం కోర్ట్ రీసెంట్లీ హ్యావ్ అనౌన్స్డ్ అండర్ ఆర్టికల్ 142 కింద we have all the rights, we have all the powers to మేక్ ద డివోర్స్ సింప్లిఫైడ్. విడాకులను మరింత సింప్లిఫై చేసేటటువంటి ఒక ప్రత్యేక అధికారం మా దగ్గర ఉన్నది అని చెప్తుంది. ఎందుకంటే అనవసరంగా ద హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటంటే నాట్ టు సపరేట్ ద కపుల్, కానీ సుప్రీంకోర్టు ఉద్దేశం ఏంటంటే ఇఫ్ దే గెట్ సపరేటెడ్ దే కెన్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్. ఓకే, అవన్నీ చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ కిన్షిప్ అంటే బై బ్లడ్ రిలేషన్ కిన్షిప్ ఉంటుంది, బై మ్యారేజ్ కిన్షిప్ ఉంటుంది. కిన్షిప్ అంటే సింపుల్గా బంధుత్వం. నాకు నా తమ్ముడితో బంధుత్వం ఉంటుంది. నా తమ్ముడితో బంధుత్వం ఎలా వస్తుంది? బై బ్లడ్ వస్తుంది. నాకు నా బామర్దితో బంధుత్వం వస్తుంది. నాకు నా బామర్దితో వచ్చే బంధుత్వం ఏంటి? బై మ్యారేజ్ వస్తుంది. సో కిన్షిప్ రెండు రకాలు, బై బ్లడ్ అండ్ ఆల్సో బై మ్యారేజ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టైప్స్ ఆఫ్ కిన్షిప్ రెండు రకాలు. అఫైనల్ కిన్షిప్ అంటాము, కాన్సాగ్యునల్ కిన్షిప్ అంటాము. ఏమని చెప్పినానన్నా? అఫైనల్ కిన్షిప్ అండ్ కాన్సాగ్యునల్ కిన్షిప్. అఫైనల్ కిన్షిప్ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మ్యారేజ్. నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్న తరువాత ఆ ఆడపిల్ల తమ్ముడు నాకు బామర్ది అవుతాడు, నా బావమరిది నాకు బంధుత్వం ఏర్పడుతుంది. ఆ బంధుత్వాన్ని మనం ఏమంటామంటేనన్నా ఆ ఫైనల్ కిన్షిప్ అంటాము. ఏమంటామా? ఆ ఫైనల్ కిన్షిప్. అదే నా తమ్ముడితో, నా చెల్లెలితో, నా అక్కతో ఏదైతే రక్త సంబంధం నేను కలిగి ఉంటానో అటువంటి బంధుత్వాన్ని నేను ఏమంటానంటే కాన్సాగ్యునల్ కిన్షిప్ అంటాము. ఏమంటామమ్మా? కాన్సాగ్యునల్ కిన్షిప్. సో దిస్ ఇస్ జస్ట్ అండర్స్టాండింగ్. దీని గురించి చాలా డీటెయిల్గా టాపిక్లోకి వెళ్ళినప్పుడు మనం మాట్లాడతాము. క్యాస్ట్
వర్ణ సిస్టమ్ నుండి మనం స్టార్ట్ చేయాలి. బ్రాహ్మిన్స్, క్షత్రియ, వైశ్య, శూద్ర మళ్ళా 2 రకాలు. వన్ ఇస్ దళిత్ అండ్ ద అదర్ ఇస్ కాల్డ్ ఆదివాసీ. తెగలు, ఏ రకమైన తెగలు ఇండియాలో ఉన్నాయి? నార్త్ ఇండియాలో ఏ రకమైన ట్రైబ్స్ మనకు కనిపిస్తాయి, సెంట్రల్ ఇండియాలో ఏ రకమైన ట్రైబ్స్ మనకు కనిపిస్తాయి, ఈస్టర్న్ ఇండియా, వెస్టర్న్ ఇండియా, సౌత్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తెగలు వారి యొక్క వివరాలు, ట్రైబ్స్ అండ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్. ఎథనిసిటీ, టైప్స్ ఆఫ్ ఎథనిసిటీ, రిలీజన్, మతాలు, ఎన్ని రకాల మతాలు ఉన్నాయి. ఉమెన్ ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ఇండియన్ స్ట్రక్చర్. ఎందుకనంటే వీఆర్ మోస్ట్ పాపులర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. ప్రస్తుత ప్రపంచంలో మనం చూసుకుంటే ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పాపులర్ కంట్రీ. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. చైనా కన్నా కూడా మనము 29 లక్షల మంది జనాభా అధికంగా ఉన్నాం నాన్న. ఈ 29 లక్షల మంది జనాభా అధికంగా ఉన్నాం. దాదాపు 142 crore పాపులేషన్తో ఇండియా ఉన్నది. ఈ ఇండియాలో డిఫరెంట్ రిలీజన్స్ ఉన్నాయి, డిఫరెంట్ మైనారిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి, డిఫరెంట్ జెండర్స్ ఉన్నాయి. ఈ రీసెంట్గా సొసైటీలో మనము ప్రోత్సహించాల్సింది ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏం చెప్తుందన్నా? నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్, రేస్, రీజన్, రిలీజన్, జెండర్. కుల, మత, జాతి, లింగ, పుట్టుక అనే వివక్ష ఉండరాదు అని చెప్పి ఆర్టికల్ 15 చెప్తుంది. సో కుల వివక్ష తొలగించడానికి వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ వీ హ్యావ్? ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్, ఉమెన్ కమిషన్. ఉమెన్ ఆర్ నాట్ ఎ కాస్ట్, ఉమెన్ ఇస్ అ జెండర్. గుర్తుపెట్టుకోవాలి. ఉమెన్ ఆర్ నాట్ అన్టచబుల్స్. మహిళలు అంటరాని వారు కాదమ్మా. మహిళలకు రిజర్వేషన్ ఇస్ టు అప్లిఫ్ట్ దెమ్, నాట్ బికాస్ దే ఆర్ డైవర్టెడ్ ఫ్రమ్ ద సొసైటీ. సొసైటీలో వాళ్ళ అంతర్భాగమే. ఉమెన్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద సొసైటీ. కానీ ఎస్టీస్, దే ఆర్ నాట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్. ప్రస్తుతం దళితులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య ఏంటి భారతదేశంలో? వాట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ ద దళిత్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ ఇండియా? మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంది? క్లీనింగ్ ఆఫ్ టాయిలెట్స్ బై ద హ్యాండ్. చేతులతో ఏదైతే టాయిలెట్స్ని కడుగుతారో దట్ ఈస్ అ మాన్యువల్ స్కావెంజింగ్. ట్రైబల్స్ ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య ఏంటి? దే ఆర్ నాట్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళు లేరు. అడవుల్లో ఉన్నారు, చెట్లలో ఉన్నారు, చెట్ల కింద ఉన్నారు, పాముల మధ్యలో ఉన్నారు, సింహాల మధ్యలో ఉన్నారు, పులుల మధ్యలో ఉన్నారు, కానీ వారు జనాల మధ్యలో లేరు. దట్ ఈస్ అ మెయిన్ ప్రాబ్లం వాట్ ద ట్రైబ్స్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ అవర్ కంట్రీ. దట్ నీడ్ టు బి అండర్స్టూడ్. సిమిలర్గా నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ ఏమో దీని గురించి చెప్తుందమ్మా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సోషల్ ఇష్యూస్ సెకండ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ సొసైటీ. దీంట్లో మనం ఏమేమి కవర్ చేస్తామంటే కాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం, ప్రాంతీయవాదం. కొట్లాడుతున్నాం కదా, నీది నార్త్ ఇండియా, నా సౌత్ ఇండియా, నీది ఆంధ్ర, నా తెలంగాణ, నీది నెల్లూరు, నాది కర్నూలు, నీది ఉత్తరాంధ్ర, నాది దక్షిణాంధ్ర, నీది రాయలసీమ, నాది కోస్తాంధ్ర. ఈ రకమైన రీజనల్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ కాదు, ఓవరాల్ ఇండియాకి సంబంధించి రీజనల్ ఇష్యూస్ మనం మాట్లాడుతాం. ఈ రీజనల్ ఇష్యూస్ ఉండడం వల్ల వాట్ హ్యాపెన్స్? రీజనల్ పార్టీస్ గ్రో అవుతాయి. రీజనల్ పార్టీస్ గ్రో అవుతున్నాయనంటే ఇస్ ఇట్ ఎ గుడ్ సైన్ ఆర్ అ బ్యాడ్ సైన్ టు ద డెమోక్రసీ? ప్రజాస్వామ్యానికి ఇదొక మంచి విధానమా, మంచి విధానం కాదా? చూద్దాం, చాలా డీటెయిల్గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం. క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్, మహిళలపై నేరాలు రోజుకు పెరిగిపోతున్నాయి. దాని గురించి మనం మాట్లాడుకోవాలి. చిల్డ్రన్ అబ్యూస్, చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన చేయాలి. ఎలా చేయాలి? బాల కార్మికులు అంటే ఎవరు? 14 సంవత్సరాల లోపు వారా, 18 సంవత్సరాల లోపు వారా, 6 సంవత్సరాలు పైబడిన వారా, 0 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వారా? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది? ఇండియాలో లేబర్ మినిస్ట్రీ ఏం చెప్తుంది? అన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాము. యూత్ అన్రెస్ట్ అండ్ ఎజిటేషన్స్. యూత్ అన్రెస్ట్ అంటే ఏ యొక్క వివాదం రావాలన్నా, ఏ యొక్క వివాదం పాపులర్ కావాలన్నా ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై ద యూత్. ఆ యువశక్తిని పక్కదారి మళ్లించడానికి, ఉదాహరణకు ప్రస్తుతం అస్సాంలో మీరు చూసుకున్నా, జమ్మూ కాశ్మీర్లో మీరు చూసుకున్నా, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మీరు చూసుకున్నా, యువకుల యొక్క పాత్ర ఇట్ ఈస్ వెరీ వెరీ కమాండబుల్, వెరీ వెరీ లార్జ్ ఇన్ స్కోప్ యాజ్ సచ్. సో ఆ యువకులని తప్పుదోవ నిజంగా పట్టిస్తున్నారా లేదా? దట్ షుడ్ బి అండర్స్టూడ్.
వాళ్ళ యొక్క ప్రొటెస్ట్ ఎజిటేషన్స్ యూత్కి మనం ఇవ్వాల్సింది ఏంటి? యూత్ చేతుల్లో ఆయుధాలు పెట్టాలా? కాదు, యూత్ చేతుల్లో ఏం పెట్టాలన్నా ఉద్యోగాలు పెట్టాలా. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత సవాళ్ళు సమస్యలు చూస్తాము. సమస్య చూసిన తర్వాత ఏం చేయాలా? సొల్యూషన్ ఇవ్వాలా. జ్వరం వస్తుందంటే ట్యాబ్లెట్ ఇవ్వాలా, హెడేక్ వస్తుందంటే ట్యాబ్లెట్ ఇవ్వాలా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్య తెలియకుండా మనం ట్యాబ్లెట్ ఇవ్వలేం కదా. ఇంతకుముందు సమస్యలు మాట్లాడుకున్నాము, ఆ సమస్యలను ఎలా తొలగించాలి. కమ్యూనల్ క్లాషెస్ అవుతున్నాయి, దేట్ ఈస్ ద సొల్యూషన్. కమ్యూనల్ క్లాషెస్, హిందూ ముస్లింల గొడవ జరుగుతుంది, క్రిస్టియన్ ముస్లింల గొడవ జరుగుతుంది. వాట్ కైండ్ బై ద సొల్యూషన్ దేర్ ఆన్. పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఇది ఎకానమీ రిలేటెడ్ ఆస్పెక్ట్ అన్న. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్, చిల్డ్రన్, హ్యాండిక్యాప్, ఓల్డ్ ఏజ్, ప్రతి ఒక్కరి యొక్క బాగు కోసం, సంక్షేమం కోసం మనం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏంది? కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి అన్న, కొన్ని రాజ్యాంగబద్ధమైన పదవులు అంటాము, రాజ్యాంగబద్ధమైన సంస్థలు అంటాము. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి, స్టాట్యూటరీ బాడీస్ అంటాము. స్టాట్యూటరీ బాడీస్ అంటే సమ్ బాడీస్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై ద యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్. నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఉంది, ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ ఉంది. ఇవన్నీ కూడా ఆర్టికల్ 338లో ఉన్నాయి నాన్న. నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఉంది, మైనారిటీ కమిషన్ ఉంది, ఉమెన్ కమిషన్ ఉంది. అవి ఎలా క్రియేట్ అయింది? హూ క్రియేటెడ్ దట్? ఎవ్రీథింగ్ విల్ బి అండర్స్టాండింగ్. ఓకే, so constitutional provision for SC, ST, BC, minority, women, handicap and children. So that is completely your polity section, polity related aspects. సో ఈ రకంగా మూడే అంశాలు ఉన్నాయి. సులభంగా అంటే దీనిపైన ఇంట్రెస్ట్ వస్తే ఎంతో సులభంగా దీనిని మనం కవర్ చేయవచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. జై హింద్.